అండి ఈరోజు వీడియోలో ఒక కప్పు గోధుమ పిండి పంచదార ఉంటే చాలండి మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. సెలవుల్లో పిల్లలు ఎన్నో రకాల స్నాక్స్ అని స్వీట్స్ అని అడుగుతుంటారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ స్వీట్ తయారీ విధానం చూద్దాం. ఒక్కో కప్పు గోధుమ పిండితో మనకు స్వీట్ అనేది ఒక 12 స్వీట్స్ అనేవి అవుతాయి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. ముందుగా కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఒకే కప్తో నిండా తీసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, కానీ నూనె మటుకు వేయొద్దండి. ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతా పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. మనం ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనం చేసే స్వీట్ అనేది గుల్లగా వస్తుందండి. ఇప్పుడు వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం కొద్దిగా నేనైతే గట్టిగా కలుపుతాను, ఎందుకంటే మరీ పలచగా కలిపేస్తే మనం చేసే లేయర్లు అనేవి కరెక్ట్గా రాదండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇది ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకోవాలి. అదే కప్తో వాటర్ వేసుకొని కలపనుకోండి. ఇప్పుడు పంచదార అంతా కరిగే వరకు కలుపుకోవాలి. దీనికి ఎటువంటి ముదురుపాకం రానవసరం లేదు. జస్ట్ మనకి ఇలా చేతులకి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది అనమాట. అలా అయితేనే స్వీట్కి మంచిగా పాకం అనేది పడుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. ఒకసారి మెత్తగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే నానితే సరిపోతుందండి, ఎక్కువ టైం అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మరి పెద్దవి చేస్తే మనం చేసే స్వీట్ కరెక్ట్గా రాదు కదా, అందువల్ల చిన్న చిన్న బాల్స్లు చేసుకొని ఇప్పుడు పొడిపిండి అద్దుకొని చపాతీలా పాముకోవాలి. సేమ్ సంపంగి పూలు ఎలా చేస్తామో అదే ప్రాసెస్ అండి, కాకపోతే నేను షేప్ అనేది కొద్దిగా డిఫరెంట్గా చేసి చూపించాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా మనం చేసే ప్రాసెస్ డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను అలా చేసి చూపించాను. ఒక్క కప్పు గోధుమ పిండితో స్వీట్స్ అనేవి ఒక 15 స్వీట్స్ అయ్యాయి నేను తీసుకున్న కప్పుతోని. ఇప్పుడు చపాతీ పామేసాను. కొద్దిగా ఆయిల్లో పిండి వేసుకొని కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్ కానీ లేదంటే చాక్ కానీ ఉంటే ఒక మధ్యలో ఇలా లేయర్లా కట్ చేసుకొని నెక్స్ట్ మనం పిండి అనేది కలిపి పెట్టుకున్నాం కదా, ఆయిల్ అది రాసుకోవాలి. మీకు ఆయిల్లో వేసుకోవచ్చు, లేదంటే నేతిలో కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి పిండి. ఎందుకంటే మనం ఇది స్వీట్ చేసేటప్పుడు వేగేటప్పుడు లేయర్లుగా రావడానికి ఇలా మధ్యలో ఇలా ఆయిల్తో పిండి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా దగ్గర తీసుకొని సంపెంగ పువ్వు ఎలా చేస్తామో అలా తీసుకొని నెక్స్ట్ ఇలా రోల్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. లేయర్లు అనేవి బయటకు రాకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో నెమ్మదిగా ఇలా అద్దుకోవాలన్నమాట. లేయర్లు అనేవి వేగుతున్నప్పుడు చక్కగా విచ్చుకుంటాయి. ఇప్పుడు మీడియం హీట్లో ఆయిల్ అనేది వేడి చేశాను, ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువగా హీట్ ఉందనుకోండి పైన రంగు వచ్చేస్తే లోపల అనేది వేగవన్నమాట. ఎందుకంటే లేయర్లు అనేవి కొద్దిగా మందంగా వచ్చింది కదా మనం చేసే స్వీట్, అందువల్ల మీడియంలో పెట్టుకొని మంచిగా ఇటు అటు కలుపుతూ వేగనివ్వాలి. ఒక్కొక్కసారి లోలో కూడా పెట్టుకోండి, చక్కగా లోపల ఉడుకుతుంది. ఇప్పుడు ఎటు అటుగా మంచిగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. వేయించుకోవడం వల్ల మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. లేయర్లు కూడా చక్కగా వెచ్చుకుంటా. నేను తీసుకున్న కళాయికి ఒక 6 అనేది వేసేసాను. మీరు కళాయి చిన్నదిగా అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ రంగు అనేది రాలేదు, వేగిపోయి, కానీ కొద్దిగా కలర్ వస్తే నేను తీసేసి పాకంలో వేసేస్తాను. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది చూసారా, ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చాయి. లేయర్లు కూడా చక్కగా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉన్నట్టు చూసుకోండి. వేసిన వెంటనే గరిటెతో మనం కొద్దిగా పాకం అనేది వీటి మీద వేసేస్తే 2-3 సెకండ్లలో పాకం పీల్చేస్తే, మరి ఎక్కువసేపు వదిలేస్తాం అనుకోండి మెత్తగా అయిపోయి నానిపోతే క్రిస్పీగా అస్సలు రావన్నమాట. అందువల్ల ఒకసారి బాగా కలిపేసుకొని పైన ఇలా పాకం పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. నేను ఒక 2-3 సెకండ్లు ఉంచాను అంతే, ఎక్కువసేపు ఉంచలేదు. ఇప్పుడు మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, పాకం చక్కగా పీల్చాయి, బరువుగా కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. స్వీట్ అనేది చాలా సింపుల్ అండి. స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను సెకండ్ కూడా నేను వేయించేసాను, అది కూడా పాకంలో వేసి చూపిస్తాను. మొత్తం అన్నీ ఒకేలాగా చాలా బాగా వచ్చాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. చాలా రకాలుగా చేస్తూ ఉంటాను కానీ ఈ ప్రాసెస్లో ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగా వచ్చాయి. మా ఇంట్లో అందరికీ నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఇవి కూడా పాకం అనేది బాగా పీల్చేసాయి. నేను మొత్తం ప్లేట్లో వేసి మీకు చూపిస్తాను. అంతేనండి, చాలా సింపుల్ కదా. ఒక కప్పు గోధుమ పిండి పంచదార ఉంటే చాలండి, ఈజీగా స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.